ఇక ఈ మైకే మేము ఎందుకు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఒక 5 పాయింట్స్ చెప్తాను, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. బాక్స్ లో ఉన్నవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇంతకు ముందు యూజ్ చేసే బోయాలో అయితే అది తీయకుండా ఆడియో మాత్రం బయటికి రాదు. 1 2 క్లిక్ చేస్తే వీడియో చూసారా రికార్డ్ అయిపోతుంది. మళ్ళీ 14,000 బొక్కడింది. రన్నింగ్ లో అయితే దీని వాయిస్ ఎలా వినపడుతుందో చూద్దాము. ఇప్పుడు నేనైతే పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. అస్సలాముఅలైకుం, నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మొదటి నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసే ఉంటుంది, రీసెంట్ డేస్ లో నేను ఐఫోన్ 15 Pro Max కొన్నాననేసి. ఫోన్ అయితే సూపర్, అసలు ఎక్స్ట్రాడినరీ. కాకపోతే దీని ఛార్జింగ్ పోర్ట్ తో వచ్చింది నాకు తలనొప్పి. ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ టైప్ సి ఇచ్చారు, దీని గురించి మళ్ళీ సపరేట్ గా మైక్ కొనాల్సి వచ్చింది. మళ్ళీ 14,000 బొక్కడింది. ప్రస్తుతానికి నేను వాడే మైక్ అయితే బోయా V2. ఇదైతే ఎక్సలెంట్, చీప్ అండ్ బెస్ట్ మైక్. అసలు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది దీంట్లో. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ ఈ మైక్ లో నుంచే వింటున్నారు. ఈ మైక్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఆ వీడియో అయితే పెడతాను, తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇక కొత్త ఫోన్ గురించి కొన్న కొత్త మైక్ అయితే హోలీ ల్యాండ్ ది లార్క్ M2 అంట. మళ్ళీ ఏం కొంటాం అనేసి కాంబో వర్షన్ అయితే తీసుకున్నాను. కెమెరాకి, సామ్సంగ్ కి, ఐఫోన్ కి అన్నిటికీ ఒకే మందు అన్నట్లుగా. సో ఈ మైక్ గురించి యూట్యూబ్ లో చాలా మంది చాలా హైప్స్ ఇచ్చారు, ఎలా ఉంటుందో మరి తెలియదు. అన్బాక్స్ చేసి బయటికి వెళ్లి సౌండ్ టెస్ట్ కూడా చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో ఎక్కడైనా నచ్చితే లైక్ వేసుకోండి. సో ఫ్రెండ్స్, మైక్ విషయానికి వస్తే హోలీ ల్యాండ్ వాళ్ళది లార్క్ M2. నేనైతే కాంబో వర్షన్ తీసుకున్నాను. ఒకవేళ మీకు కొంచెం తక్కువ ప్రైస్ లో కావాలంటే అన్ని ఇండివిజువల్ గా దొరుకుతాయి. ఐఫోన్ కి, సామ్సంగ్ కి కెమెరా వర్షన్ అన్ని సెపరేట్ గా అమెజాన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు కెమెరా వర్షన్ తీసుకుంటే మీ ల్యాప్టాప్ కి టైప్ సి పోర్ట్ ఉంటే మీరు డైరెక్ట్ గా ల్యాప్టాప్ కి కూడా కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇక ఇందులో ఉన్న ఫ్యూచర్స్ గురించి మాట్లాడాలంటే బటన్ సైజ్ అంతా రిసీవర్ అంటున్నారు. ఈ రిసీవర్ బటన్ సైజ్ అంతా ఉంటుందంట. ఇక దీని బరువు కూడా కేవలం 9 గ్రాములు మాత్రమే. 48/24 బిట్ ఆడియో అవుట్పుట్ అంటున్నారు. సో మనం అయితే టెస్ట్ చేసి చూద్దాము. యూనివర్సల్ కంపాటిబిలిటీ అంటే మనకు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, ఇది కాంబో వర్షన్ కాబట్టి. అడ్వాన్స్ ENC అంటే నాయిస్ క్యాన్సిలేషన్ లో కూడా మనకు ఆడియో అవుట్పుట్ అయితే బేస్ బాగుంటుంది అంటున్నారు. చూద్దాం మరి. అయితే 40 అవర్స్ బ్యాటరీ లైఫ్ అంటున్నారు. సో యూజ్ చేసే కొద్దీ మనకు తెలుస్తుంది. నేనైతే క్విక్ గా దీనికి అన్బాక్స్ చేసేసి ఇందులో ఏమేమి ఉన్నాయనేసి మొత్తం చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, బాక్స్ లో ఉన్నవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ముందుగా అయితే మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. దాంతో పాటు ఇందులో అయితే కొన్ని స్టిక్కర్లు అయితే ఉన్నాయి. ఈ స్టిక్కర్లు చూసారా, భలే ఫన్నీగా ఉన్నాయి కదా. మనం మైక్ యూజ్ చేసినప్పుడు దీనిపైన ఉన్న లోగో ఎవరికి కనపడకూడదు అనుకుంటే ఈ స్టిక్కర్లు అయితే ఇక్కడ అంటించుకోవచ్చు. ఇదైతే భలే ఫన్నీగా ఉన్నాయి. దాంతో పాటు ఐఫోన్ కోసం ఒక ట్రాన్స్మిటర్ అయితే ఇచ్చారు. ఈ ట్రాన్స్మిటర్ అయితే మనకు సామ్సంగ్ గురించి, సామ్సంగ్ కి ప్లస్ ఐఫోన్ 15 Pro Max కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనకు టైప్ సి పోర్ట్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ గా ఇక్కడ నుంచే మొబైల్ కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ బటన్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ చేయడానికి పనికొస్తుంది. దాంతో పాటు మనకు 2 డెడ్ క్యాట్లు అయితే ఇచ్చారు. ఇదేంటంటే అవుట్డోర్ లో షూట్ చేసినప్పుడు ఎక్కువగా గాలి వస్తుంటుంది కదా, అలాంటప్పుడు మన వాయిస్ డిస్టర్బ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఇంకా మనం షర్ట్ కు తగిలించుకోవడానికి 2 క్లిప్పులు అయితే ఇచ్చారు. ఇవైతే మ్యాగ్నెటిక్ అన్నమాట. సో ఇది చూసారా, ఒక్కసారి ఇలా అటాచ్ చేసేస్తే సరిపోతుంది. ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎంత ఊగినా గానీ కింద పడడం లేదు. ఇదైతే నాకు భలే నచ్చింది. ఈ ట్రాన్స్మిటర్ అయితే కెమెరా గురించి అన్నమాట. ఇదైతే 3.5mm జాక్. ఒకవైపు ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి ఇంకో వైపు మనం కెమెరాకి ఇన్సర్ట్ చేసి డైరెక్ట్ గా మనం రికార్డ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించడానికి నా దగ్గర కెమెరా అయితే లేదు. ఇందులో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లో ఉంది, ఇదైతే మీడియం అండ్ ఇదైతే హై వాల్యూమ్ అన్నమాట. దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనలో చాలా మంది కొంచెం తక్కువగా స్లోగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుంది. ఇక ఇందులో కూడా మనకు టైప్ సి పోర్ట్ ఒకటి ఇచ్చారు. ఇదైతే పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇదైతే స్విచ్చింగ్ మోడ్ అన్నమాట. ఇక ఇదైతే మనకు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అన్నమాట. ఈ కేస్ కి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ టైప్ సి పోర్ట్ ఇచ్చారు. సో దాని గురించి అయితే పనికొస్తుంది. ఇంకొకటి నాకు నచ్చిన థింగ్ ఏంటంటే ఈ లాకెట్స్, 2 లాకెట్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు మ్యాగ్నెటిక్ అన్నమాట. ఇదైతే మనం మెడలో వేసుకొని డైరెక్ట్ గా దీనికి అటాచ్ చేసేసి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే చూడడానికి కూడా సూపర్ గా ఉంది. నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇక ఇవన్నీ క్యారీ చేసుకోవడానికి ఒక ప్రీమియం బ్యాగ్ కూడా ఇచ్చారు. ఇక ఇదైతే మనకు మెయిన్ కేసు. ఇందులో జస్ట్ రిసీవర్లు ఇన్సర్ట్ చేస్తే చాలు, ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో 2 రిసీవర్లు, ఒక ట్రాన్స్మిటర్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ మూడింటిని కలిపి 2 సార్లు అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ ఇండికేటర్స్ అయితే ఈ కేసులో ఎంత ఛార్జింగ్ ఉందని ఇండికేట్ అయితే చేస్తాయి. 25, 50, 75, 100% అన్నట్లుగా. ఈ రిసీవర్ అయితే షర్టు బటన్ అంతా ఉంటుందన్నారు. మరీ అంత చిన్నదిగా అయితే లేదు. కాకపోతే నేనైతే 1 రూపీ కాయిన్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా 1 రూపీ సైజు లోనే ఉంది. చాలా బాగుంది కదా. ఇక ఈ రిసీవర్ అయితే మనం
ఒకసారి మొబైల్ కి కనెక్ట్ చేసి చూద్దాము. ఈ ట్రాన్స్మిటర్ జస్ట్ మీరు మొబైల్ లో ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ 2 లైట్లు అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. కేసులో నుంచి ఒక రిసీవర్ తీసుకోగానే విత్ ఇన్ సెకండ్స్ లలో ఇది కనెక్ట్ అయ్యి ఒక లైట్ అయితే బ్లింక్ అవడం ఆగిపోతుంది. సో చూసారా, లైట్ అయితే బ్లింక్ అవడం ఆగిపోయింది. ఇప్పుడు ఇది అయితే కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిన తర్వాత హోలీ ల్యాండ్ వాళ్ళదే ఒక యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ లోకి వెళ్ళి మనం మైక్రోఫోన్ లో కూడా ఛార్జింగ్ ఎంత ఉంది అనేసి ఈజీగా కనుక్కోవచ్చు. దీని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసారా, మైక్ 1 మైక్ 2 అని ఉంది కదా. మైక్ 1 లో అయితే 92% ఛార్జింగ్ చూపిస్తుంది. మైక్ 2 అయితే డిస్కనెక్టెడ్ లో ఉంది, ఎందుకంటే అది కేస్ లో ఉంది. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనం వీక్ గా స్ట్రాంగ్ గా అని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ కూడా లో, మీడియం, హై అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇందులో కూడా ఒక బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేస్తే ఇక్కడ లైట్ అయితే రంగు మారిపోయి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఈ బటన్ తో ఇంకొక బ్యూటిఫుల్ పని చేయొచ్చు. అదేంటో చూపిస్తాను చూడండి. మీరు కన్నా సోలో క్రియేటర్ అయ్యి ఏదైనా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ మీ దూరంగా ఉంటే ఈ బటన్ ని మీరు రిమోట్ గా అయితే వాడుకోవచ్చు. 1 2 క్లిక్ చేస్తే వీడియో చూసారా రికార్డ్ అయిపోతుంది. మళ్ళీ 1 2 చూసారా, వీడియో అయితే పాస్ అయిపోయింది. ఈ ఫ్యూచర్ అయితే నేను దీంట్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్కడ డబ్బులు ఎక్కువ పెట్టేశాను అనిపించింది, కానీ ఈ ఫ్యూచర్ చూడగానే వర్త్ మామ వర్త్ అనిపించింది. ఇక మనం లేట్ చేయకుండా బయటికి వెళ్ళి దీని సౌండ్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాము. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ అయితే ఈ హోలీ ల్యాండ్ మైక్ లో నుంచే వస్తుంది. నేను కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నా. దీని వాయిస్ బేస్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ట్రాన్స్మిటర్ అయితే వేరే మొబైల్ కి అయితే కనెక్ట్ చేసి పెట్టాను. ముందుగా దీని సౌండ్ ఎలా ఉంటుందో మనం కార్ లో అయితే చెక్ చేద్దాము. కార్ లోనే ఎందుకు అంటే నేను ఎక్కువగా వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చేది కార్ లోనే. అలాంటప్పుడు నాకు ఏసీలో నుంచి వచ్చే గాలి అయితే ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏసీ ఆన్ చేసి ఆ గాలి అనేది డైరెక్ట్ గా మైక్రోఫోన్ కి తగిలేటట్టుగా పెట్టి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుందా, ఒక మ్యాగ్నెటిక్ క్లిప్ అయితే పెట్టాను. సో జస్ట్ దీన్ని ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇదైతే మనకు చాలా స్ట్రాంగ్ గా ఉంది, అస్సలు కింద పడటం లేదు, ఒక పాజిటివ్ థింగ్. ఇక నేనైతే ఏసీని ఆన్ చేస్తున్నాను. ఒక 3 పాయింట్లు అయితే పెట్టాను. ఈ విండో కూడా డైరెక్ట్ గా ఈ మైక్రోఫోన్ కి తగిలేటట్టుగానే పెట్టాను, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఫ్యూ సెకండ్స్ సైలెంట్ గా ఉంటాను. గాలి సౌండ్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను, అప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించింటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక మనం బయటికి వెళ్ళి దీని సౌండ్ ప్లస్ లాంగ్ డిస్టెన్స్ అయితే చెక్ చేద్దాము. వీళ్ళైతే లాంగ్ డిస్టెన్స్ 300 మీటర్లు అంటున్నారు. మరీ అంత దూరం లేకపోయినా కానీ కొద్ది దూరం అయితే నేను వెళ్ళి మీకు చూపిస్తాను సౌండ్ ఎలా ఉంటుందనేసి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మైక్ పెట్టుకున్నాను, వీడియో రికార్డ్ అవుతుంది. డెడ్ క్యాట్ కూడా యూజ్ చేయడం లేదు, ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి మరీ వెళ్తున్నాను. నేనైతే ఆ గోడ వరకు వెళ్ళేసి వస్తాను. ఎక్కడన్నా వాయిస్ బ్రేక్ అవుతుందేమో చూడండి. నేనైతే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తున్నాను. సో ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే వెళ్దాము. ఈరోజు అసలు విపరీతమైన ఎండ, పైన చూస్తే విమానం సౌండ్ వస్తుంది. నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి మరీ వెళ్తున్నాను. సౌండ్ అయితే మీకు కొంచెం నాయిస్ ఎక్కువగానే వస్తూ ఉంటుంది. అక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ గాలి అయితే బాగా ఎక్కువగా ఉంది. అక్కడ నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తాను, ఒకసారి గమనించండి. బండ్ల సౌండ్ కూడా ఎక్కువగా వినపడుతుంది. సో నా వాయిస్ బ్రేక్ అవుతుందో మరి ఏంటో నాకైతే తెలీదు. గాలి కూడా ఈరోజు మన కోసమే వచ్చింది అనుకుంటా నేను. సో ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఆపోజిట్ డైరెక్షన్లో మీకు వాయిస్ అయితే వినిపిస్తుందో లేదో తెలియదు. ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఇంకొంచెం దూరం అయితే వెళ్తాను, ఆ గోడ వరకు అయితే వెళ్ళేసి వద్దాము. సో ఇంత దూరం అయితే వచ్చాను. వాయిస్ బ్రేక్ అవుతుందో లేదో తెలీదు. నేనైతే ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చూస్తాను. ఒకసారి రన్నింగ్ లో అయితే దీని వాయిస్ ఎలా వినపడుతుందో చూద్దాము. ఇప్పుడు నేనైతే పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. ప్రస్తుతానికి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్లోనే ఉంది. సో నేనైతే రన్నింగ్ చేస్తున్నా. ఐ థింక్ వాయిస్ అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది అవుట్డోర్ టెస్ట్. ఇంకా ఇంటికి వెళ్ళి దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకొని వీడియోని అయితే ఎండ్ చేద్దాము. సో ఫ్రెండ్స్, మైక్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ మైక్ కనెక్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు వింటున్న ఆడియో మొత్తం రా ఆడియో, కేవలం వాయిస్ బేస్ మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఎలా షూట్ చేశానో అలాగే అప్లోడ్ చేసేసాను. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వస్తే ఇండియా అమెజాన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కాంబో వర్షన్ అయితే 16,000గా ఉంది. ఐఫోన్ కి లైటనింగ్ వర్షన్ 14,000, కెమెరా వర్షన్ కూడా 14,000 ఉంది. సామ్సంగ్ గురించి టైప్ సి వర్షన్ అయితే నాకు కనిపించలేదు, అది
అది కూడా అరౌండ్ 14,000 దాకా ఉండొచ్చు. నాకైతే ఈ మైక్ కువైట్ లో దొరకలేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. సో నేనైతే దుబాయ్ లో ఆర్డర్ పెట్టాను ఆన్లైన్ లో, దుబాయ్ స్టోర్ అనే షాప్ లో. సో నెట్ అయితే 46 దినాలు పడింది, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అవి ఇవి 6 దినాలు, టోటల్ గా 52 దినాలు పడింది. దానికి ఇండియన్ మనీకి కన్వర్ట్ చేస్తే అరౌండ్ 14,000 అవుతుంది. సో 2,000 అయితే సేవ్ అయ్యాయి. బట్ దానికి ఒక మైనస్ పాయింట్ ఉంది. ఏంటంటే దుబాయ్ స్టోర్ వాళ్ళు లోకల్లో కొన్న వాళ్ళకి మాత్రమే వారంటీ ఇస్తామన్నారు. సో ఈ మైక్ అయితే వారంటీ లేదు. నమ్మకంతో తెప్పించాను, ఫ్రాడ్ అయితే జరగలేదు, జెన్యున్ ప్రోడక్టే పంపించారు. ఇక ఈ మైకే మేము ఎందుకు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఒక 5 పాయింట్స్ చెప్తాను, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. మొదటి పాయింట్ అయితే దీని సైజు కేవలం రూపాయి బిళ్ళ అంత ఉంటుంది. అండ్ దీని బరువు కేవలం 9 గ్రాములు మాత్రమే, అస్సలు పెట్టుకున్నట్టే లేదు. సెకండ్ పాయింట్ దీని యాక్సెసరీస్, ఇదే ఇలా తగిలించుకోవడానికి ఉన్న క్లిప్ గానీ, మెడలో వేసుకునే లాకెట్ గానీ అన్ని యాక్సెసరీస్ బాగున్నాయి. ఇక థర్డ్ పాయింట్ అయితే దీని సౌండ్. నేను ఇంతకు ముందు యూజ్ చేసే బోయాతో కంపేర్ చేసుకుంటే దీని సౌండ్ అయితే చాలా బెటర్ గా ఉంది, కొంచెం బేస్ ఎక్కువ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక ఫోర్త్ పాయింట్, నిజంగా ఇది నాకైతే భలే నచ్చింది. ఏంటంటే మనం సోలో క్రియేటర్ అయితే ఈ వీడియో రికార్డ్ ఇలా చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫోన్ నా ఎదురుగా ఉంది, నేను దానికైతే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు వీడియో ప్లే చేయడానికి, వీడియో రికార్డ్ చేయడానికి. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 2 క్లిక్లు ఇస్తే చాలు వీడియో రికార్డ్ అయిపోతుంది, మళ్ళీ 2 క్లిక్లు ఇస్తే వీడియో పాస్ అయిపోతుంది. ఈ ఫ్యూచర్ అయితే నాకు ఎక్సలెంట్ గా నచ్చింది. ఇక ఫిఫ్త్ పాయింట్ అయితే ఈ ఒక్కదాని కోసం మైక్ కొనొచ్చు అనిపిస్తుంది నాకైతే. అదేంటంటే మనం ఏదైనా వీడియో రికార్డ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎక్కువ సార్లు మనం వాయిస్ రిపీటెడ్ గా వినాల్సి వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఈ ట్రాన్స్మిటర్ అయితే తీసేయాలి, తీయకపోతే ఆడియో బయటికి రాదు. నేను ఇంతకు ముందు యూజ్ చేసే బోయాలో అయితే అది తీయకుండా ఆడియో మాత్రం బయటికి రాదు. బట్ ఇది అలా కాదు, మీరు అలా కనెక్టెడ్ లో పెట్టేసి జస్ట్ వాయిస్ రికార్డ్ చేసి మళ్ళీ మీరు ప్లే చేస్తే ఆడియో అయితే బయటికి వినిపిస్తుంది. మాటికి దాన్ని తీసి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒక్క ఫ్యూచర్ అయితే నాకు భలే నచ్చింది, చాలా వరకు హెడేక్ అయితే తగ్గింది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా వీడియో అయితే ఇది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా అవసరం పడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, సబ్స్క్రైబ్.